హాయ్ అండి, ఈరోజు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కొంచెం డల్గా ఉన్నానండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరలో ఒక లేడీ కన్సీవ్ అయింది. తనకి ఇప్పుడు 1 మంత్ బేబీ పుట్టి, వాళ్ళ ఇంట్లో అత్తగారు ఏం వర్క్ చేయట్లేదు, తిని కూర్చుంటుంది. ఇలా అయితే ఎలా అని ఎవ్వరు వస్తే వాళ్ళకి చెప్తుంది. మార్నింగ్ లేవట్లేదు, వంట చేయట్లేదు, ఇల్లు ఉడ్చట్లేదు, బట్టలు వినట్లేదు అని అంటుంది. అని తనతో గొడవ పెట్టుకుంటుంది. మనుషులకు మానవత్వం అనేది లేకుండా పోతుంది. డాక్టర్లు చెప్పిన ప్రకారం అయితే డెలివరీ అయిన పేషెంట్ రికవరీ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. కూతురు నొక్కలాగా కోడలు నొక్కలాగా ఎందుకు చూస్తారండి ఈ జనాలు? ఇంట్లో విషయాలు నువ్వు బయటికి తీస్తే నీ ఇంటి పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? అదే తన కూతురు గురించి అడిగితే వాళ్ళ అత్త గయ్యాలి, మస్తు టార్చర్ చేస్తుంది అని అంటారు. అదే కోడల విషయానికి వస్తే కోడలు మాత్రం చూసి ఓర్వరు. తను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి పని చేసుకుంటే నాకు ఎంతో బాధ అనిపించింది. నిజానికి మార్నింగ్ లేవట్లేరే అంటున్నారే కానీ నైట్ అంతా బేబీని చూసుకోవాలి కదండి. వాళ్ళు లేస్తుంటారు, వాళ్ళని పడుకోబెట్టాలి. ఎందుకో అండి, తను ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వాకిలి ఊడుస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయండి. ఈ అత్తలు కోడళ్ళ పట్ల రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు నోరుంది కదా అని అరుస్తున్నారే కానీ మీరు మంచాన పడ్డ రోజు మీకు చేయవలసింది మీ కోడలే. వచ్చి కూతుర్లు అల్లుళ్ళు అయితే చేయరు కదండి. మీరు అమ్మ అవుతేనే కోడలికి, మీకు కోడలు కూతురు అవుతుంది. దయచేసి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. అత్తగారు తన కోడల్ని కూతురిలా ప్రేమించాలి, ఆమెతో గౌరవంగా మాట్లాడాలి, ఆమె అభిప్రాయాలను వినాలి, చిన్న చిన్న తప్పులను పట్టించుకోకూడదు. కోడలికి స్వేచ్ఛ ఇవ్వాలి, సహాయం చేయాలి, కానీ జోక్యం కాదు. ఆమె చేసిన పనిని ప్రశంసించాలి, ప్రేమ చూపించాలి, అసూయ కాదు. కుటుంబ విషయాల్లో ఆమెను కూడా చేర్చుకోవాలి, ఎప్పుడు స్నేహంగా నవ్వుతూ ఉండాలి. అత్త ప్రేమతో ఉంటే కోడలు గౌరవంతో ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రేమ ఇంటిని స్వర్గంలా మారుస్తుంది. కోడలు కూతురు కాలేదని అంటారే కానీ ఎంతో అనుభవం ఉన్న అత్తే తల్లి కాలేనప్పుడు ఏమీ అనుభవం లేని కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలు అత్తింటి వారి నుండి తనను కూతురులా రిసీవ్ చేసుకునే ఆ పాజిటివ్ వైబ్స్ రాకపోతే తన కూతురు ఎలా అవుతుంది? కోడలు అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకున్నా, గౌరవించినా అత్తగారికి కోడలు అంటే ఎప్పటికీ ఎందుకంటే పరాయి అమ్మాయి అనే భావన ఎప్పటికీ వాళ్ళ మనసులో మొదలుతూనే ఉంటుంది. అత్త ఎప్పటికీ అమ్మ అవ్వదు కాబట్టి కోడలు కూడా ఎప్పుడు కూతురు అవ్వదు. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేనిది, పెంపకం లేనిది, గయ్యాలి అని అంటారు. అదే కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలను భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. అత్త కోడల్ని చూడవలసింది కూతురిలా, కోడలు అత్తగారిని చూడవలసింది అమ్మలా. అత్త కోడలు అలా ఉంటే వేరే కాపురాలు ఉండవు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళకే. ప్రతి అత్త కోడలతో కూతుర్ని, ప్రతి కోడలు అత్తలో అమ్మని చూసుకుంటే కుటుంబ సమస్యలు ఎందుకుంటాయి? తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకునే అధికారం కూతుర్లకుంటే దేశంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదు. దయచేసి ఇప్పటికైనా అత్తగారు కోడళ్ళని కూతుర్లా చూసుకోండి. మీ కొడుకు కోడలు పక్కపక్కన కూర్చున్నా, కలిసి బయటకు వెళ్ళినా మీరెందుకు ఓర్చుకోలేకపోతున్నారు? అలాంటప్పుడు మీ కొడుక్కి పెళ్ళి ఎందుకు చేశారు? ఒక అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఒక మగవాడి విజయం వెనుక 2 ఆడవాళ్ళు ఉన్నారు అనేటట్టుగా ఉండాలి అత్త కోడళ్ళ మధ్య అనుబంధం. నీ ఇంటి పిల్ల నీకు అపురూపమైనప్పుడు పరాయి ఇంటి పిల్ల అంటే నీకు ఎందుకంత లోకువ? కానీ అండి, ఆ రోజుల్లో ఎలాంటి అత్త వస్తుందని కోడళ్ళు భయపడేవారు. మరి ఈ రోజుల్లో అండి కోడలు ఎలా వస్తారో అని అత్తలు భయపడుతున్నారు. అత్త తన కోడలు ఎంత కష్టపడ్డా తాను పడిన దానికంటే తక్కువే అని, తనకంటే ఎక్కువ కష్టపడాలని కోరుకుంటుంది. కూతురు వంట చేస్తే తనని మించిన వాళ్ళు లేరంటుంది. అదే కోడలు వంట చేస్తే అసలు ఏమి సరిగ్గా ఉండదు అంటారు. కూతురు తన భర్తపై అధికారం చెలాయిస్తే గర్వంగా ఫీల్ అవుతారు. అదే కోడలు చేస్తే అసహ్యంగా ఫీల్ అవుతారు. కూతురు మాట అల్లుడు వినాలి, కానీ కోడలు మాట కొడుకు మాత్రం వినకూడదు. అదేం న్యాయం అండి? మమకారం అనే పేరుతో అత్తగారులు తిరుగుతున్నారు, కానీ అది అహంకారం అండి. 20 ఏళ్ళు ఎక్కడో పెరిగిన అమ్మాయి నీ ఇంటికి వస్తే నువ్వు ఎలా చూసుకోవాలి? అహంకారంతో నడుచుకోకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.